బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు షాక్ తగిలింది. మధ్యంతర బెయిల్ కోరుతూ కవిత వేసిన పిటిషన్ రౌస్ అవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. ఆమెకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నందున ఈ నెల 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత కోర్టును కోరారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఏప్రిల్ 4న తీర్పును రిజర్వ్ చేసింది. ఇదిలా ఉండగా కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ను ఈడీ అధికారులు వ్యతిరేకించారు. ఆమెకు బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సాక్ష్యాలు ఆధారాలను తారుమారు చేసే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు. ఈ కేసులో అప్రూవర్గా మారిన కొందరిని కవిత ఇప్పటికే బెదిరించారని, అందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని వాదనల సందర్భంగా ఈడీ అధికారులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ను నిరాకరించాలని కోర్టు కోరారు. మరోవైపు కవిత దాఖలు చేసిన సాధారణ బెయిల్ పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 20వ తారీఖున విచారణ చేపట్టనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ మార్చి 15న కవితను అరెస్ట్ చేయగా మార్చి 20వ తారీఖు నుంచి ఆమె తీహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. మంగళవారంతో జ్యుడిషియల్ కస్టడీ ముగియనుండగా కవితను ప్రశ్నించేందుకు సిబిఐ అధికారులు ఇప్పటికే కోర్టు అనుమతిని తీసుకున్నారు. ఆ విచారణకు అనుమతించడాన్ని సవాల్ చేస్తూ కవిత వేసిన పిటిషన్పై ఈ నెల 16వ తారీఖున కోర్టు విచారణ జరపనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ తిరస్కరణకు సంబంధించి పూర్తి వివరాలేంటి? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు షాక్ తగిలింది. మధ్యంతర బెయిల్ కోరుతూ కవిత వేసిన పిటిషన్ను రౌస్ అవెన్యూ కోర్టు దీన్ని తోసిపుచ్చింది. ఆమెకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. తన చిన్న కుమారుడికి పరీక్షలున్నందున ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చెప్పి కవిత కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఏప్రిల్ 4న తీర్పును రిజర్వ్ చేసింది. ఇదిలా ఉండగా కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ను ఈడీ అధికారులు వ్యతిరేకించారు. అయితే ఆమెకు ఒకవేళ బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పి దీన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఈడీ అధికారులు. అయితే సాక్ష్యాలు ఆధారాలు అవి ఏవైతే ఉన్నాయో వాటిని తారుమారు చేసే అవకాశం కూడా ఉందని చెప్పి కోర్టుకు వివరించడం జరిగింది. అయితే ఈ కేసులో అప్రూవర్గా మారిన కొందరిని కవిత ఇప్పటికే బెదిరించినట్లుగా, అందుకు తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పి వాదనల సందర్భంగా ఈడీ అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇక ఈ నేపథ్యంలో కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ను నిరాకరించాలని కోర్టును కోరడం జరిగింది. అయితే మరోవైపు కవిత దాఖలు చేసిన సాధారణ బెయిల్ పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 20న విచారణ చేపట్టనుంది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ మార్చి 15న కవితను అరెస్ట్ చేసింది. మార్చి 26 నుంచి ఆమె తీహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఇక మంగళవారం అంటే రేపు జ్యుడిషియల్ కస్టడీ ముగియనుండగా కవితను ప్రశ్నించేందుకు సిబిఐ అధికారులు ఇప్పటికే కోర్టు అనుమతిని తీసుకున్నారు. కోర్టు అనుమతి ఇచ్చిన దాంట్లో ఎప్పుడైతే వాళ్ళు కవితను విచారణకు తీసుకోవాలి అనుకున్న సందర్భంలో ఒక మహిళా కానిస్టేబుల్ సమక్షంలో విచారణ జరిపించాలని చెప్పి, అట్లాగే మీరు ఎప్పుడైతే తనను విచారణ చేయడానికి వెళ్తారో ఆ సందర్భంలో ఖచ్చితంగా జైలు అధికారులకు ముందస్తు సమాచారం అనేది ఇవ్వాలని చెప్పి కోర్టు కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఆ విచారణకు అనుమతించడాన్ని కవితనైతే సవాల్ చేస్తూ వేసిన పిటిషన్పై ఈ నెల 10న కోర్టు విచారణ జరపనుంది.